మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట కూడి వచ్చిన మీ కుటుంబాలకు దేవుడు శుభములను సమాధానములను మెండుగా మీ కుటుంబాలకు దేవుడు కలగచేయునుగాక. ఆమేన్. పగటి కాలమందు మనము ఒక గురు శిష్యుల బంధమును గురించి ధ్యానం చేసుకున్నాం. ఎవరు చెప్పండి? ఏలియా, ఎలీషా. ఏలియా ఎలీషా బంధం ఎంతో గొప్పది, ఆదర్శనీయమైనది. దైవికముగా ప్రేమ ఎంతో వర్ణనాతీతముగా ఉన్నది. దేవుని స్తోత్రం. గురు శిష్య బృందముగా ఉంది. ఆత్మీయ బంధం ఎలా ఉందంటే తండ్రి కుమారుల సంబంధంగా ఉంది, తండ్రి కొడుకుల సంబంధంగా ఉంది. ఒక రోజున అమ్మగారిని పల్లారమూడిలో ఉన్నటువంటి కొంతమంది చిట్టుమక్క గారు, వారి తల్లిగారు ఉన్నారంట, అమ్మగారిని వారింటికి తీసుకెళ్ళారంట. పద్దాక అమ్మ 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 అని ఆత్మీయంగా అన్నటువంటి తల్లిగారిని చిట్టుమక్క బాగా అంటుందంట. ఈ లోపల అమ్మగారి దగ్గరికి చిట్టుమక్క గారు అమ్మొచ్చి, అమ్మ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, నువ్వేమి అనుకోనంటే అందంట. అడిగమ్మా అంద. చిట్టిమను నువ్వు కన్నావా నేను కన్నానా అని అడిగిందంట. చిట్టిమని నువ్వు కన్నావా నేను కన్నానా అని అడిగింది. అదేంటమ్మా అంత మాట అన్నావా? మరి పక్కన నన్ను అమ్మ పెట్టుకుని అసలు నన్ను వచ్చిన కాంచి ఒకసారి 2 సార్లు అమ్మ అంది, నిన్ను ప్రతిసారి అమ్మ అమ్మ అని కలవరిచ్చేస్తుంది. కన్నాది శారీరకంగా నేను కంటే ప్రతిసారి అమ్మ అమ్మ నిన్నంటదేంటి? అమ్మా నువ్వు శారీరకంగా కన్నావు, నేను ఆత్మీయంగా కన్నా. అలాగే దేవుని బిడ్డలైన వారులారా, అమ్మగారి దగ్గరికి వచ్చిన విశ్వాసులందరూ కూడా స్త్రీలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, అమ్మా అనేవాళ్ళు. అమ్మగారిని ఏమన్నవాళ్ళు చెప్పండి? అమ్మ అనేవాళ్ళు. అలాగే అమ్మగారు కూడా కొడుకులుగానే భావించినట్లుగానే వారిని కూడా ఆత్మీయముగా ముందుకు నడిపించారు. దేని స్తోత్రం, దేని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మేము మీకంటే చిన్నపిల్లలం, మీరు మాకంటే పెద్దలు వయసులో. కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆపోజిట్. అప్పుడు మిమ్మల్ని దైవజనులు కాపాడుకున్నారు, ఇప్పుడు చిన్న వయసులో ఉన్నటువంటి మమ్మల్ని తండ్రి స్థానాల్లో ఉన్నటువంటి మీరేం చేయాలి? బలపరుస్తూ, నిలబెడుతూ, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మీరు నడిపించేవారుగా కూడా ఉండాలి. దేని స్తోత్రం, దేని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, చేర్చేవారిగా కూర్చేవారిగా ఉండాలి, బోధించేవారిగా బోధకుడు ఉంటాడు. కాబట్టి గురు శిష్యుల బృందము తండ్రి కొడుకుల బంధముగా ఏలియా ఎలీషా గారిది ఉంది. తరువాత ఆత్మీయమైనటువంటి వారసత్వం ఏలియా తర్వాత ఎలీషాకు వచ్చింది. సేవలో ఒక కొనసాగింపు అనేది వచ్చింది. వారిద్దరి బంధం ఎలాంటిదంటే వేరు కాని బంధం. ఏ బంధం చెప్పండి? వేరు కాని బంధం. నువ్వు ఎన్ని మాటలైనాను, ఎన్ని రకాలుగా గద్దించు, ముక్కు మీద కోపం మట్టుకు ఉండేది కాదు దైవజనుడు తిడితే. ఎవరికి? ఎలీషాకి. చూడండి 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చెను గనుక దయచేసి ఎక్కడ ఉండమని ఎలీషాతో మరి అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణం చేశారు. అయ్యా నువ్వు ఆగు, నేను వేరే చోటుకి వెళ్ళాలి, దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు, నువ్వు ఆగిపోమంటే ఎలీషా ఏమంటాడు? యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను మట్టికి నిన్ను విడిచిపెట్టను. అట్లాగే అమ్మగారు పెంచారు.
ఇవాళ చాలా సంఘాల్లో చూస్తే ఒక ఆత్మీయ తండ్రి కానీ తల్లి కానీ చనిపోతే సంఘాలు చాలా చెల్లాచెదిరైపోయే పరిస్థితి వచ్చింది. కానీ అమ్మగారు తర్వాత నాన్నగారు అవనివ్వండి, ఇద్దరు కూడా దైవికమైన ప్రేమ. పూర్ణన్నయ్య గారు, వీరు ముగ్గురు కూడా దైవికమైన ప్రేమనే పంచారు. ఆ ప్రేమ బంధమే ఇప్పటి వరకు కూడా మనుషులు చనిపోయినను కానీ ఆ బంధము వేరైపోలేదు. ఏ గ్రామము నుండి వచ్చిన వారైనను కానీ. దేవుని స్తోత్రం. ప్రతి గ్రామములో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతినిధిగా నిలబడుతూ దేవుని యొక్క రాజ్యం కట్టబడుతూ ఉంది. కాబట్టి ఈనాడు సేవ ఇంత గాంభీర్యంగా సాగుతుంది మనది. ఇప్పుడు గ్రామాలు కాదు, నీ వీధిలో నువ్వు ప్రతినిధిగా ఉండాలి. దేవుని స్తోత్రం. నీ ఇంటికి నీవు ప్రతినిధిగా ఉంటూ కుటుంబాన్ని రక్షించుకోవాలి. కుటుంబ క్షేమమే సంఘం యొక్క క్షేమం. కుటుంబాలు బాగుంటేనే సంఘాలు బాగుంటాయి. దేవుని స్తోత్రం. కుటుంబం బాగోపోతే సంఘము బాగోదు. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, అమ్మగారు చనిపోయినా, నాన్నగారు చనిపోయినా, పూర్ణన్నయ్య గారు చనిపోయినా ఏ ఒక్కరు కూడా మానకుండా దేవుని యొక్క మందిరానికి నడిపించబడుతున్నారంటే అది మా తెలివితేటలు, మా జ్ఞానం, మా ముఖం చూసి ఎవరు రాట్లా. దేవుడి కోసమో వారు బంధించినటువంటి ప్రేమను బట్టి వారు అందరూ కూడా ఇక్కడికి నడిపించబడుతున్నారు. ఏ ప్రేమ అంటే దైవజనులు చూయించిన ప్రేమ. దేవుని స్తోత్రం. ఆ ప్రేమలోనే ఇప్పుడు మేము నడవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఏలియా, ఎలీషా ప్రేమలో, ఆ బంధములో మొదటిసారిగా విడిచిపెట్టమంటే యెహోవా జీవంతోడు, నీ జీవంతో నేను విడిచిపెట్టన్నాడు. మళ్ళీ 4వ వచనం చూడండి. పిమ్మట ఏలియా, ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతను యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడువను. కనుక వారిద్దరు యెరికోకు ప్రయాణం చేసిరి. రెండోసారి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ఎవరో? ఏలియా దైవజనుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. మనమేమంటాం? నువ్వు ఒక్కడవే ఉన్నావేంటి పాస్టర్వే? మా ఊళ్ళో లేడా? పద్దాక మా ఫోన్ చేస్తున్నాడు, మా ఇంటికి వస్తున్నాడు వద్దన్నా కూడా. నేను పిలవాలే కానీ చిటికేయాలే కానీ మా ఇంటికాడే ప్రార్థన పెడతాడు. ఏంటి పద్దాక పోజు కొడతా నువ్వు పోజు. దేవుని స్తోత్రం. రావద్దంటాడేంటండి పద్దాక? ఈయనొక్కడే ఉన్నట్టు దైవజనుడు. బోళ్ళు మంది చిటికేస్తే ఫోన్ చేస్తే బోళ్ళు మంది. జైపాల్ గారు మాట్లాడతారు ఫోన్ చేస్తే. ఫోన్ నెంబర్లు ఇవ్వట్లేదు టీవీలో. దేవుని స్తోత్రం. ఈయనొక్కడే ఉన్నట్టేదో. నీకు ఈ దైవజన్ని ఏర్పాటు చేశాడు. జైపాల్ గారిని ఆయన జనాంగానికి ఆయన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇక్కడ ఈ దైవజన్ని ఏర్పాటు చేశాడు. జైపాల్ గారికి ఏర్పాటు చేసి విశ్వాసుల్ని కాపరిగా ఆయన ఏర్పాటు చేశాడు. కలవరి సతీష్ కుమార్ గారికి ఏర్పాటు చేసి విశ్వాసుల్ని ఆయనకి ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. అందుకే ముందుగా నా సేవకుని పుట్టించి మీలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి మిమ్మల్ని ఆశీర్వదించిన కొరకే ముందుగా నేను వాని మీ వద్దకి పంపితిని అన్నాడు. దేవుని చిత్తం లేకపోతే మన ఇద్దరు ఇక్కడ కూర్చోము, ఇలా వాక్యం చెప్పుకో, నేను చెప్పింది మీరు వినరు, మీరు చెప్పేది నేను వినను. దేవుని చిత్తం ఉంది మన ఇద్దరి మధ్య. అందుకే మనం అందరం ఇక్కడ సమకూర్చబడ్డాం. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని రెండోసారి చెప్పాడు. ఎవరు? ఏలియా. అప్పుడైనా ఎలీషాకి ఏం రావాలి? కోపం రావాలి. మొన్న ఒకసారి ఇట్టాగా అన్నాడు, ఇంకొకసారి చూస్తా, ఇంకో మాట మాట్లాడితే ఏం చేయాలో అది చేస్తా. దైవజనుడి యొక్క పునాదులు కదిలించేస్తా, సంఘం యొక్క పునాదులని కదిలించేస్తా. నన్ను రావద్దంటాడా? అన్నాడా? అనలేదు. ఇప్పుడు మూడోసారి చూద్దాం. 6వ వచనం. అంతటా ఏలియా యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చినాడు గనక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను విడవనని చెప్పాను గనక వారిద్దరను
ప్రయాణమై సాగి వెళ్ళిరి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలైన వారులారా, మూడోసారి కూడా విడిచిపెట్టమన్నాడు. పద్దాక నాయండి వస్తు, నువ్వు రావద్దని చెప్తాడు నీకు కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్నాడండి. ఏలియా మహాపౌరుషం కలిగినటువంటి సేవకుడు, నాలాగా నిదానంగా మాట్లాడ్డా. ఆయన ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే ఊరికినే పైంచి దించుతాడు. ఏం దించుతాడు? అగ్నిని దించి కాల్చేస్తాడు. ఎవరైనా ఆయనకు విరోధంగా కోపంగా మాట్లాడారనుకో, ఏలియా దైవజనుడు ప్రార్థన చేయగానే పైనుంచి ఏమొచ్చేది? ఆయన ప్రార్థన చేస్తూ ఆలస్యం పైనుంచి అగ్ని వచ్చేసేది, కాల్చేసేది కింద ఉన్న వాళ్ళని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏలియా దైవజనుడికి ఏ మాత్రం కూడా కోపం వచ్చినా కానీ ఎలీషాని ఏ మాత్రం కీడు చేయలే. ఎన్ని రకాలుగా హింస పెట్టాలో అన్ని రకాలుగా హింస పెట్టాడు. ఎవరో? ఏలియా. ఎందుకు? స్థిరంగా నిలుస్తాడా, నిలవడాని. దైవజనుడైన యేసన్న గారి సంఘంలో కంట దేవుడికి అంట ఒక అమ్మాయికి, అయ్యా నన్ను నీ గుడే నిన్నే చూపెడుతున్నాడు, నీ సంఘంలోనే పాటలు పాడమని దేవుడు చూపెట్టాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను ఇక్కడికే వెళ్ళమన్నాడు అయ్యా అందంట. దాని స్తోత్రం. అయితే దేవుడు చెప్పాడు అంటున్నావు గమ్మ, రా పాడు అన్నాను. చక్కగా బ్రహ్మాండంగా అలంకరించుకొని నడుచుకుంటూ వస్తుంటే గజ్ 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 అంటే సౌండ్ వస్తా, దేని స్తోత్రం, ఇటు 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 అంతా లోకస్తురాలుగా వేసేసుకుని మరి తల మీద ముసుగు లేకుండా, ఇక చూడండి దేవుని ప్రియ సంఘమా, చక్కగా అందరూ నిలబడి పాడేవారంట. ఇప్పుడు వచ్చిన కాంచి సంఘంలో ఏం పట్టిందంట? గలిబిలి అలజడి వచ్చిందంట. వెంటనే దైవజనుడు, అయ్యా ఈ అమ్మాయి వచ్చిన కాంచి సంఘంలో గలిబిలి ఎక్కువైపోయింది అంటే, అరే మీరు మీ పని చేయండిరా, దేవుడు పని చేస్తాడు, సాతాను పని చేద్ది అని శిష్యులు చెప్పేవాడంట. యేసన్న దైవజనుడు ఈ మాట చెప్తుంటే రాను ఈ అమ్మాయి ఇంక ఎక్కువైపోతుంది. ఒక పాట పోయి 3 పాటలు, 3 పాటలు పోయి 4 పాటలు, 4 పాటలు పోయి ఇక మొత్తం పాటలు ఆమె పడుతుందంట. సరే ఈ లోపల ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందని చెప్పి అందరు ఉన్నారంటారండి, 100 మంది. ఇటు రామ్మా అన్నాడంట. వచ్చిందంట. ఇత్తడి చెంబు ఒకటి ఉందంట బలిపేట మీద, మోకరిచ్చమ్మా అన్నాడంట. మోకరిచ్చిందంట. ఇత్తడి చెంబు పెట్టి నెత్తిమే పెట్టి కొట్టాడంట. ఏం చేశాడు చెప్పండి? నెత్తిమే పెట్టి బాధాడంటండి. బాధంగానే ఒక్కసారి తాల్సిపోయినా బుసగొట్టి, నువ్వొక్కడవేనా దైవజనుడివి, నీదొక్కడేనా గుడి, లోకములో బోళ్ళ మంది దైవజనులు ఉన్నారు, లోకములో బోళ్ళని గుళ్ళు ఉన్నాయి, నీ గుళ్ళో పాడిపోతే వేరే గుళ్ళో పాడతా అని చెప్పి వెళ్ళిపోయిందంట. ముందు ఏం చెప్పొచ్చింది? కష్టమైనా, నష్టమైనా, ఇబ్బంది అయినా నీ గుళ్ళోనే ఉండి దేవుడు నన్ను పాటలు పాడమన్నాడయ్యా అని చెప్పి పంపించింది. అని దేవుడు చెప్పాడని చెప్పి వచ్చింది. ఒక్క దెబ్బకే తట్టుకోలేకపోయింది, వెళ్ళిపోయింది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఆత్మీయ ప్రయాణములో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. దైవజనుడి ద్వారా రావచ్చు, సంఘములో మనుషుల ద్వారా రావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా రావచ్చు. దైవజనుడి ద్వారా ఎలీషాకి వచ్చింది 3 సార్లు, నువ్వు నన్ను వెంబడించొద్దు, ఇక్కడ ఆగిపోమన్నాడు. అయినా కానీ, తిట్టినా కానీ, గసిరినా కానీ, కోపడినా కానీ దైవజనుడిని వదిలిపెట్టి నేను ఉండలేను అన్నాడు. దేవుని స్తోత్రం. అలా వెంబడించాడు, అలా నమ్మకంగా వెంబడించాడు. కాబట్టి 2 పాళ్ళ ఆత్మని ఏలియా దగ్గర నుంచి ఎలీషా పొందుకోగలిగాడు. గురువుని మించిన శిష్యుడు కాగలిగాడు. గట్టిగల చెప్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారలారా, మీరు ఒక దైవజనుడితో నమ్మకముగా మనం ప్రయాణం చేస్తే దైవికమైన ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే కొంతమంది ఏమంటారంటే, ఈ దైవజనుడికి నచ్చదు, అక్కడికి ఇక్కడికి వెళ్తే అసూయ ఆయనకి అంటారు. కానీ దేవుడు ఏక మనసు, ఏకభావము, ఏకతాత్పర్యము కలిగి ప్రయాణము చేయండి అన్నారు. ఇప్పుడు వరకు మనం ఎలా ఉన్నా కానీ నేను చెప్పేది ఏమిటంటే, అసలైనటువంటి దైవజనుడు దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ దైవజనుడి యొక్క మార్గములు నడవాలి. తర్వాత నీకు వాక్యం చెప్పి చక్కగా నీ యొక్క ప్రభువారి యొక్క శరీరక్తాలు మరి నీకు ఇస్తూ పోషిస్తున్నటువంటి దైవజనుడి యొక్క ఆధ్వర్యంలో నువ్వు ఎక్కడ ఉంటే ఒకవేళ అక్కడ నువ్వు నమ్మకంగా ఏం చేయాలి చెప్పండి? ప్రయాణము
చేయాలి. ఇప్పటి వరకు ఎలా ఉండినను కానీ ఇప్పటి నుంచైనా మన ఆత్మీయ ప్రయాణం ఎలీషాలాగా కొనసాగలిగితే ఎలీషా జీవితం అద్భుతంగా మారినట్లుగా మన జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చివేస్తాడు. ఈరోజు దైవజనుడితో నీ సంబంధం ఎలా ఉంది? ఏలియా ఎలీషా సంబంధం చాలా అమోఘంగా ఉంది, చాలా చక్కగా ఉంది. మరి నీ దైవజనులతో నీ సంబంధం ఎలా ఉంది? దైవజనుడితో నీ రిలేషన్షిప్ ఎలా ఉంది? దైవజనుడితో మాట మంచి ఎలా ఉంది? ఒక్కసారి నువ్వు ఆలోచించే. మందిరంలోకి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, అసలు కనబడుతున్నావా? దైవజనుడు కనబడి మరణాతైనా చెప్తున్నావా? దైవజనుడు కనబడి నువ్వు ప్రార్థన చేయించుకుంటున్నావా? ఇదిగో దేవాలయంలో యాజకులు కనబడి నువ్వు ప్రార్థన చేయించుకుంటే నీకు మంచిదని చెప్పాడు దేవుడు 10 మంది కుష్ఠరోగులకి. మీ దేహమని యాజకులకి కనపరుచుకొనుడి అన్నాడు. అప్పుడు దేవుడి మాట విని వారు నడుస్తూ ఉండగానే మార్గం మధ్యలో ఏమయ్యారు? వాళ్ళు శుద్ధులైపోయారు. చాలామంది దైవజనుడికి విశ్వాసకి మధ్య ఏమి లేదో తెలుసా? రిలేషన్ లేదు. ఏమి లేదు చెప్పండి? రిలేషన్ లేదు. ఎన్ని తిట్టినా కానీ దైవజనుడిని వదిలిపెట్టలేదు ఎవరు? ఎలీషా అలా అంటిపెట్టుకుని ఉన్నాడు. ఈనాడు నీవు నేను అందరము కూడా దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండాలి. దైవజనుడిని అంటిపెట్టుకుని మనము జీవించాలి. ఒక ఏలియా ఎలీషాల వలె నీ బంధము ఎలా ఉంది? ఏలియా దైవజనుడిని వెంబడించిన శిష్యుడి వలె ఎలీషా వలె ఉందా? అలా మనం నమ్మకంగా ప్రయాణం చేస్తే ఆశీర్వదించబడతాం. ఇప్పుడు ఏలియా తర్వాత వారసత్వం ఎవరికి వచ్చింది? ఎలీషాకు వచ్చింది. ఏలియా తర్వాత ప్రవక్త ఎవరు? ఎలీషా. ఏలియా అగ్నిరథాల మీద ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏలియా తర్వాత ఎవరు? ఎలీషా. ఇప్పుడు ఎలీషా క్రింద శిష్యుడు ఎవరు? గెహాజీ. దేని స్తోత్రం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం చూస్తే తొందరగా, అతడు నీ నడుము బిగించుకుని నా దండమును చేత పట్టుకుని పొమ్ము. ఎవరైనా నీకు ఎదురుపడిన ఇళ్ళ వారికి నమస్కరించవద్దు. ఎవరైనా నీకు నమస్కరించిన వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయిన దండమున బాలుని ముక్క మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞించి పంపెను. గెహాజీ అనే మాటకి అర్థం ఏమిటంటే నా దర్శనపు లోయ అనేటువంటి మాట అర్థం వస్తుంది. దేని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఈ గెహాజీ జీవితంలో ఉన్నతమైన స్థితి కూడా ఉంది, ధన్యతలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ గెహాజీ అనేటువంటి వాడు ఎలీషా దైవజనుడికి ఒక దాసుడిగాను, సేవకునిగాను, మరి పనివాడిగాను పిలవబడిన వాడిగా ఎవరు ఉన్నారంటే ఇక్కడ గెహాజీ కనబడుతున్నాడు. దైవజనుడైన ఎలీషా దైవజనుడికి ఈ పనివాడిగా, శిష్యుడిగా, సేవకునిగా తోడుగా ఉంటున్నాడు గెహాజీ. మరలా రెండవదిగా చూస్తే 4వ అధ్యాయం 13వ వచనములో చూస్తే అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనబరిచితివి, నీకు నేను ఏమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతిని నేను గూర్చి నేను మాట్లాడవలనా కోరుచున్నావని అడగమని గెహాజీకి ఆజ్ఞగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. గెహాజీని ఎలీషా తన యొక్క మాటగాను, తన యొక్క స్వరంగాను, తన యొక్క నోటిగాను గెహాజీని ఎలీషా వాడుకున్నాడు. హల్లెలూయా. కొడుకు తండ్రులైన వారు ఏం చేస్తారు? కొడుకుని అప్పుడప్పుడు పంపించి మా నాన్న డబ్బు ఇమ్మన్నాడు, నువ్వు డబ్బులు ఇస్తానన్నావంటగా అని పంపుతాడు. వీడు పలానా వాడు కొడుకుడు, వాడు కొడుకే అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి? డబ్బులు ఇస్తారు. అలాగే ఎలీషా యొక్క నోటి మాటగా ఎవరిని వాడుకున్నాడు? గెహాజీని. స్వరముగా గెహాజీని వాడుకున్నాడు. స్వరముగా దేవుని బిడ్డలైన వారులారా మాటగా, నోటి మాటగా గెహాజీని వాడుకున్నాడు. అంటే గెహాజీ మాట్లాడుతున్నాడంటే ఎవరు మాట్లాడించినట్లు? ఎలీషా మాట్లాడించినట్లే. గెహాజీ మాట్లాడంటే ఎలీషా మాట్లాడినట్లే, అంతంతస్తు. మరి చూడండి, అదే ఎలీషా మాట్లాడితే గెహాజీ మాట్లాడినట్లే. దైవజనుడికి వచ్చిన విలువ, గౌరవం ఎవరికి వచ్చేసింది? శిష్యుడికి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవజనుల మాట, సంఘం మాట ఒకేలాగా ఉండాలి. దేవుని స్తోత్రం.
మన స్వరాలు వేరుగా ఉండకూడదు, భిన్న స్వరాలుగా ఉండకూడదు, ఒకే స్వరంగా ఉండాలి. భిన్న స్వరాలు ఎప్పుడైతే సంఘములో వస్తాయో మన ఆత్మీయ జీవితాలు కుంటిపడిపోతాయి. దైవజనుని దేవుని స్వరం, సంఘం యొక్క దేవుని స్వరం రెండు ఒకేలాగా ఉండాలి. మధురమైన స్వరమే వినబడాలి. కాబట్టి ఒక మనిషిలో మార్పు రావాలంటే అక్కడ ఇక్కడ చెబితే ఆ మనిషిలో మార్పు రాదు. ఏ మనిషి అయితే నువ్వు మారాలని కోరుకుంటున్నావో ఆ మనిషి దగ్గరికే వెళ్ళి ఆయనలో ఉన్న లోపం తప్పిదం నువ్వు చెప్పగలిగినట్లయితే ఆ మనిషి మార్చుకోగలుగుతాడు. గద్దింపుని అంగీకరించేవానికి ఏం కలుగుతుందో తెలుసా? ఘనత కలుగుతుంది. ఉపేక్షించేవానికి అవమానము, దారిద్ర్యము కలుగుతుందని దేవుని యొక్క వాక్యము నిన్నటి దినమున మనం తెలుసుకున్నాం. కాబట్టి ఎవరో దగ్గరికి వెళ్ళి మన లోపాలు చెప్తే, ఎదుటి వాళ్ళ లోపాలు చెప్తే వారు మారరు. ఎవరు మారాలో వారి దగ్గరికి వెళ్ళి వారి లోపాలు చెప్తే వారు మార్చుకుంటారు, కోప్పడితే కోపడతారు. గద్దించమని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. గద్దించు వాని మీద ఎవరి దయ ఉంటుంది? దేవుని యొక్క దయ ఉంటుంది. కాబట్టి దేవుని ప్రియ సంఘంలో ఎవరైనా మిమ్మల్ని ఏదైనా మాట అన్నారనుకో, ఏంటని ఈ మాట అంటాడా అని మనం వారి మీద అగ్రెసివ్గా మాట్లాడకూడదు. నా క్షేమము కోరి ఏదో నాలో లోపం ఉంది, తప్పిదం ఉంది, అందుకే కాబోలు చెప్పాడని సరి చేసుకోవాలి. దేవుడు ఆ బిడ్డ ద్వారా చెప్పించాడని గాడి చేత బుద్ధి చెప్పించాడు బిలాంగి దేవుడు. ఎవరితో చెప్పించాడు? గాడి చేత సరి చేసుకోవాలి. దిద్దుబాటు మనకు అసహ్యంగా ఉండకూడదు. దిద్దుకున్నవాడు దీవించబడతాడు. కాబట్టి దైవజన స్వరం, సంగమ స్వరం ఒకేలాగా ఉండాలి. ఏకభావము, ఏకతాత్పర్యము, ఏక మనసు కలిగి సంఘము దైవజనుడు కలిగి జీవించాలి. మనలో దైవజనులు సంఘములో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అవి మనం 4 గోళ్ల మధ్య సరి చేసుకోవాలి. కానీ ఆ సమస్యలని అన్యుల మధ్య వీధులలో పెట్టి అలరి చేసుకోకూడదు. దేవుడి నామానికి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. గడిగలు చెప్దాం హల్లెలూయా. కాబట్టి మూడవదిగా ఎలీషా మాటే, రెండవదిగా ఎలీషా మాటే గెహాజీ మాట. ఎలీషా గెహాజీని తన నోటి మాటగా వాడుకున్నాడు. మూడవదిగా చూస్తే మరి 8వ అధ్యాయము 4వ వచనం, 2 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్తోత్రం. గెహాజీని ఎలీషాకు దేవుడు సాక్షిగా వాడుకున్నాడు. గెహాజీ ఎలా ఉన్నాడంటే తన యొక్క దైవజుడు, రాజు దైవజుని పనివాడగు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములంటే నాకు తెలియజెప్పమని ఆజ్ఞించాడు. దైవజను గురించి దైవజనుడు శిక్షించినా కానీ, దైవజనుడు గద్దించినా కానీ అప్పటికానికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. దేవుని స్తోత్రం. అయినా కానీ దైవజనుడి యొక్క మంచితనం గురించి చెప్తున్నాడు. దైవజనుడి గురి యొక్క ఆయన సేవ గురించి చెప్తున్నాడు, ఆయన వాక్యం గురించి చెప్తున్నాడు, ఆయన ఆత్మీయమైన అనుభవాల గురించి చెప్తున్నాడు, ఆయన చేసిన అద్భుతాల గురించి ఎవరితో చెప్తున్నాడు? రాజుగారితో చెప్తున్నాడు. ఈనాడు నీ దైవజను గురించి బయట ఎలా చెప్తున్నావు? బయట నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నీ దైవజనుని యొక్క వ్యక్తిగత విషయాలు కాదు నువ్వు చూడవలసింది. నీ దైవజనుడు దేవుని కొరకు ఎంతగా కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు అని నువ్వు చూడాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలైనటువంటి వారులారా, మనము దేవుని యొక్క సేవ కొరకు ఆ బిడ్డ ప్రయాసపడుతున్నాడు. మనం వెళ్ళలేకపోతున్నాం, మనం చేయలేకపోతున్నాం, మన పనులు చేసుకుంటున్నాం. ఆయన దేవుని పని మీద ఉంటున్నాడు. కాబట్టి దేవుని పని చేసేటువంటి వాడిని మనం సన్మానించాలి తప్ప అవమానించకూడదు. దేవుని సేవకుని యొక్క జోలికి మనము పోకూడదు, అభిషేకించుకున్న వారి జోలికి మనము పోకూడదని వాక్యం చెప్తుంది. కాబట్టి రాజులతో కూడా ఎలీషా గురించి గెహాజీ ఎంతగానో చక్కగా మాట్లాడుతున్నాడు. తన యజమాని గురించి, తన దైవజను గురించి రాజులతో ఎంతో గొప్పగా చెప్తున్నాడు. అద్భుతాలు, సాక్ష్యాలు వివరించి చెప్తున్నాడు. అలాగే దేవుడు ఈ లోకములో మనల్ని కూడా వాడుకుంటాడు.
గెహాజీని సాక్ష్యం చెప్పడానికి వాడుకున్నట్లుగా ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి ఎందుకు పిలిచాడంటే, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను, ఆయన గుణాతిశయములను ఈ లోకములో ప్రచురించుట కొరకై దేవుడు మనల్ని ఈ లోకములో పిలిచి ఉన్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, పగటి కాలమందు మన గురించి కాదు, క్రీస్తు గుణముల గురించి మనం చూసినప్పుడు మాట్లాడుకోవాలి. ఆమె బాగా పాటలు పాడుతుంది, బాగా ప్రార్థన చేస్తుంది, ఎంతో ఓర్పు, ఎంతో సహనము, ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. ఈ గుణములు మనలో కనబడాలి. అమ్మో, రాయైనా గరిగిద్ది కానీ ఆడుగో దండం నాయన, ఏమంటారు చెప్పండి? రాయైనా గరిగిద్ది కానీ వాడుకోక దండం అంటే అర్థం ఏంటి చెప్పాలి? రాయైనా గరిగిద్ది వాడుకో దండం అంటే అమ్మా, కఠినమైన హృదయం. అది దేవుని హృదయమా? కాదు. ఎవరు చెప్పినా చక్కగా వింటాడు, ఎవరు చెప్పినా చక్కగా వింటుంది. ఇది మాంస హృదయం. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు. మూర్ఖునికి అవమానము, అపకీర్తి కలిగి జీవిస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి క్రీస్తు యొక్క గుణాతిశయాలను మన ఈ లోకములో ప్రచురించాలి. నాలుగవదిగా, ఈ గెహాజీలో ఉన్నటువంటి ఆధిక్యతను చూస్తే, తాను చూసిన దర్శనాన్నే గెహాజీ చూసినట్లుగా దర్శనం చూపించాడు. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనములో, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాళ్ళు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండిండుట చూచెను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, మేమందరం ఒక రోజున హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ వెళితే, ఒక పని మీద వెళితే అక్కడ పండుకోవాలి. మంచం చూస్తే చాలా పెద్దగా ఉంది, స్థలం రూమ్లో చూస్తే కొద్దిగా ఉంది. బస్సులో పక్కపక్కనే కూర్చుంటాం, ట్రైన్లో పక్కపక్కనే కూర్చుంటాం. ఇప్పుడు రూమ్లోకి వచ్చే విశ్వాసులు, దైవజనుడు, ఆడపిల్లలు గదిలోకి వెళ్ళిపోయారు. మగపిల్లలు ఎలా పడుకోవాలి? ఇప్పుడు ఏ పక్కన ఖాళీ ఉందంటే బాత్రూమ్ పక్కన ఖాళీగా ఉంది, బాత్రూమ్కి వెళ్ళే పక్కన ఖాళీగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అరే, దుప్పటి తీసుకుని ఆ పక్కన వేసుకుని పడుకోమని చెప్పాలా? నేను ఏం చెప్పాలి? దేవుని స్తోత్రం. అయ్యా, ఎంత పెద్ద మంచం మీద నాకు ఒక్కడికి ఎందుకు, కిందొద్దు, అందరం కూడా ఈ మంచం మీదే పడుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారులారా, అందరం కలిపి ఆ మంచం మీదే పడుకుందాం. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో కూడా తెలియలేదంట. అందుకే ఇస్కరియోతు యోధ అంటాడు, మీరు గుర్తుపట్టాలంటే నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పాడంట. ఎందుకంటే అందరూ ఎలాగున్నారు చెప్పండి? ఒకేలాగా ఉన్నారు, ఒకే స్వరము, ఒకే నడవడి, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు. హల్లెలూయా. భిన్నాభిప్రాయములు, భిన్నమైన నడకలు, భిన్నమైన విధానాలు లేవు. క్రీస్తు కలిగిన మనసునే వారు ఏక మనసు కలిగి అందరూ కూడా నడుచుచున్నారు. గడిగలు చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎలీషా ఏం చేశాడు? తన అంతస్తులోనికి తీసుకురావాలని చూస్తున్నాడు. ఎవరిని? నా గురువు గారు నా అంతస్తులోకి, ఆయన అంతస్తులోకి నన్ను తీసుకొచ్చాడు ఆధ్యాత్మికంగా, నా శిష్యుని కూడా అదే అంతస్తులోకి తీసుకురావాలని తాను చూసిన దర్శనాన్ని ఎవరికి చూపెడుతున్నాడు? గెహాజీ కూడా చూపెట్టాడు. దేవుని స్తోత్రం. అట్లాగే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయిరి. 9వ వచనం, నయమాను గుర్రములతోనూ రథములతోనూ 11వ వచనం, అందుకు నయమాను కోపము తెచ్చి తిరిగిపోయి ఇట్లనను,
అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగము అనుపునని నేను అనుకుంటుని. దేవుని స్తోత్రం. ఇక్కడ నయమాను అనేటువంటి వ్యక్తి కుష్ఠరోగం కలిగి వచ్చినప్పుడు నయమాను అటువంటి రాజుని, సిరియాధిపతిని, దైవజనుడిని ఎలీషా మాటల చేత నడిపించి క్రియల చేత ఆయన దేవుని యొక్క వాక్యం చేత బాగు చేశాడు. బాగు చేశాక ఆయన కొన్ని బహుమానాలు తెచ్చాడు. ఎవరికి? ఎలీషాకి బహుమానాలు తెచ్చాడు. ఆ బహుమానాలని భూ సంబంధమైన వాటిని ఆశించేవాడిగా ఎలీషా ఉన్నాడా? వేటిని ఆశించేవాడిగా ఉన్నాడు? పర సంబంధమైన వాటిని ఆశించేవాడిగా ఉన్నాడు. ముందుగా మీ ప్రార్థనలో కూడా అయ్యా నా అప్పులు తీర్చు, అయ్యా నాకు ఇల్లు దయచేయి, ఇళ్ళ స్థలం దయచేయి, ఉద్యోగం దయచేయి, నా పిల్లలకి మంచి వివాహాలు జరిగించి, ఇవే మనం ప్రార్థన చేస్తాం. అవి కాదు, అయ్యా నీ నీతి నాకు దయచేయి, నీ రాజ్యం నాకు దయచేయి. ముందు ఇది ప్రార్థన చేయండి, తర్వాత అవన్నీ వెతకండి. అవన్నీ దేవుడు మనకు అనుగ్రహింపు చేస్తాడు. ఆమెను చెప్తాం. హల్లెలూయా. పర సంబంధమైన వాటిని మనం వెతకాలి, భూ సంబంధమైన వాటిని కాదు. దేవుని నీతిని, రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి భూ సంబంధమైన వాటి కొరకు మనం పరుగులెత్తే వారంగా ఉండకూడదు. గెహాజీని ఎలీషా తనతో ఉండడానికి పిలిచాడు. దేని పిలిచాడు? గెహాజీని ఎలీషా దేని పిలిచాడు? ఇదిగో నా దైవజనుడితో పాటు నేనున్నాను, ఆయన ఆత్మలో 2 పాల ఆత్మను నేను పొందుకున్నాను, అలాగే నువ్వు కూడా నాతో పాటు ఉండు అని గెహాజీని ఎలీషా ఎందుకు పిలిచాడంటే, తాను పొందుకున్న ఆత్మను ఇతరులు కూడా పొందుకోవాలి, తాను పొందుకున్న ఆశీర్వాదం ఇతరులు కూడా పొందుకోవాలి, తాను పొందుకున్న గౌరవం ఇతరులు కూడా పొందుకోవాలి అని చెప్పి పిలిచాడు. దేవుని స్తోత్రం. కాబట్టి చక్కగా ఇటువంటి ఆధిక్యతలలో గెహాజీ వెళ్ళిపోతున్నాడు, ఘనమైన అంతస్తు జీవిస్తూ ఉన్నాడు. గెహాజీ ఎంతగా దైవజనుడు ప్రేమించినా తండ్రి అంటలా. ఇక్కడే ఉంది ఎడబాటు. ఎక్కడుంది? దైవజనుడా అని కూడా అంటున్నాడా? సరే, యజమానుడా అంటున్నాడు. ఏం చెప్పండి? ఆ రిలేషన్ ఎలా ఉంది చెప్పండి? రిలేషన్ జీతముతో ముడిపడినట్లుగా ఉంది, కానీ దైవికమైన ప్రేమతో ముడిపడినట్లుగా లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు నీవు పరిచర్య ఎలా చేస్తున్నావు? లాభాపేక్షతోనా, నిస్వార్థాపేక్షతోనా? లాభాపేక్ష చేత దేవుని కొరకు మనం ఏదైనా చేస్తే అది వ్యాపారం అయింది. నిస్వార్థాపేక్షతో దేవుని కొరకు మనం చేస్తే అది పరిచర్య అయింది. ఇప్పుడు దేవుని కొరకు మనం వ్యాపారం చేద్దామా, దేవుని కొరకు పరిచర్య చేద్దామా? పరిచర్య చేయడం ద్వారా మన యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? విస్తరింప చేస్తాడు. గడిగలు చెప్దాం. నా ముఖం చూసి, నేను మీ ముఖాలు చూసి లాభాపేక్షతో చేయకూడదు. మనం దేవుని కొరకు చేస్తున్నామన్నట్లుగా చేయాలి. చాలామంది ఏమంటారు, నేను ఆ దైవజనుడికి ఎంత చేశానో, ఆ గుళ్ళో ఎంత చేశానో, ఆ దైవజనుడు ఉన్న గుడికి ఎంత చేశానో, ఎంత పెట్టానో అంటాడు. అన్నావా, చెప్పుకున్నావా, నీవు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు ఎవరికి చేశావు? నువ్వు ఎవరికి ఇచ్చావు? దైవజనుడు వాటిని తిన్నగా వాడకపోతే ఎవరికి లెక్క చెప్పాలి? దైవజనుడు దేవునికి లెక్క చెప్పాలి. దేవుని స్తోత్రం. అకౌంటబిలిటీ ఉండాలి, దేవుడికి లెక్క చెప్పాలి. శిష్యుడికి, విశ్వాసకు ఒక తీర్పే, కానీ దైవజనుడికి 2 తీర్పులు. ఇక్కడ సుఖంగా భోగాలు అనుభవించవచ్చు, ఇక్కడ విందులు, వినోదాలు, ఆర్భాటాలు అనుభవించవచ్చు. ఒక 30 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దేవుడి వాక్య ప్రకారంగా జీవించకుండా వేరే జీవించినట్లయితే ఒకరోజు మరణం తథ్యం, ఆత్మ పాతాళానికి వెళుతుంది, నిత్య నరకాగ్ని గుణంలో యుగాయుగములు కాలిపోతుంది. దైవజనుడు అంటే చాలా అకౌంటబిలిటీతో ప్రయాణం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ సంగమా, నేను చేసినా, మీరు చేసినా ఎవరికి చేస్తున్నా? దేవుడికి చేస్తున్నాం, కానీ మనము మనుషులకి కాదు, వ్యక్తులకి
కాదు. కాబట్టి ఒక రోజునట ఇద్దరు గవర్నమెంట్ టీచర్లేనంట. ఎవరండి? ఇద్దరు గవర్నమెంట్ టీచర్లేనంట. ప్రతి సంవత్సరం మనం డబ్బులు ఇస్తేనే పెడుతున్నాడు కోటాలు, ఈ సంవత్సరం మనం ఇవ్వకపోతే కోటాలు ఎలా చేస్తాడని చెప్పి డబ్బులు ఇవ్వటం ఏం చేశారంటే వీళ్ళు ఆపేశారంట. ఆపేయగానే ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా ధనము రాలేదు, కుడి తట్టు నుంచి కాదు ఎడమ తట్టు నుంచే నువ్వు సహాయం దయచేసి కృప చేయించు ప్రభు అని ప్రార్థన చేస్తే ఈ దిక్కు అయిపోతే ఈ దిక్కు నుంచి దేవుడు పంపించాడంట. పంపించి కోటాలు జరిగించాడంట. సరే ఈ సంవత్సరం మననే దైవజనుడు నోరు తెరిచి అమ్మ కానికవ్వలేదని అడగలేదు, వచ్చే సంవత్సరం కూడా ఇవ్వటం మానేశారు. ఆయన అడగనప్పుడు మనం ఎందుకు ఇవ్వాలని. ఇప్పుడు లోకంలో సమస్య ఉన్న దైవజనుడు కానుకడిగితే ఒక సమస్య, అడగపోతే ఒక సమస్య. యాయా మీరు అడగట్లేదు, మిమ్మల్ని దేవుడు దీవించాడు. ఆ పాస్టర్ గారు పాపం లేదు, వచ్చి అడుగుతున్నాడయ్యా, అందుకే దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించాడు కదా, అందుకే సమృద్ధిగా లేని వారికి ఇస్తున్నానయ్యా అని ఆమంటది. మనమేమంటా ఉండి లేని సంసారాల కష్టాలు బాధలు ఇబ్బందులన్నీ మనకు చెప్తుంది. మనం ఏమైనా అడిగామంటే ఇన్ని చెప్పినా కూడా దైవజనుడు మనం అర్థం చేసుకుని మళ్ళీ కానుక అడుగుతున్నాడు, దాని స్తోత్రం అని దేవుడి మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తే తర్వాత ఈమె చెప్తుంది, నువ్వు నన్ను అడగట్లేదు గయ్యా, మేము గుర్తులేం గయ్యా, ఏంటంటే మేము గుర్తులేమో మమ్మల్ని అడగట్లేదు గయ్యా, అందుకే మా ఇంటికి వచ్చి అడిగే పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నాను. దేని స్తోత్రం. కొన్ని కోళ్ళు ఉంటాయండి, బాగా రాగులు సజ్జలు ఇంకేంటి చెప్పండి, కొర్రలు జీడిపప్పులు, ఈ మధ్య కైమా కూడా పెడుతున్నారంటండి కోళ్ళకి. దేని స్తోత్రం. బాగా బలంగా పెడుతున్నారండి మేత, బాగా మేత తినేసి ఈ మేత పెట్టినాడు ఏమనుకున్నాడంటే, అబ్బా ఇక రానున్న దినాల్లో బ్రహ్మాండమైన గుడ్లు పెడితే ఇక తిరుగులేదు మనకు అనుకుంటాడు. కానీ ఈ కోళ్ళు ఏం చేస్తున్నాయి తెలుసా, ఎగురుతున్నాయండి, ఎగిరెగిరి గంతులేస్తున్నాయండి, ఎగిరెగిరి గంతులేసుకుంటే వెళ్ళి ఎక్కడ మాట్లాడమో ఎక్కడికి వెళ్ళమో అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాయి ఈ కోళ్ళన్నీ, అక్కడ గుడ్లు పెడుతున్నాయి. దేని స్తోత్రం. హల్లెలూయా. మీ బిడ్డలు ఉద్యోగాలు చేస్తూ, మీ కుమార్తె కానీ మీ కుమారుడు కానీ ఉద్యోగాలు చేస్తూ మీ ద్వారా పోషించబడి మరి ఎక్కడైనా కానీ చేస్తున్నారనుకో, మీకు ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళు మనుషులుగా తింటే తిన్నని అనొచ్చుగా, మీరు కూడా అంటారా? ఎరా వాళ్ళ పెట్టేది నేనా అంటావా లేదా? దేని స్తోత్రం. కాబట్టి ఎవరి కాపరి ఎవరి గొర్రెలను ఆయన నమ్మకముగా కాచుకుంటాడు. దేని స్తోత్రం. కాబట్టి నీ కాపరి ఎవరు నువ్వు తెలుసుకో, కాపరి స్వరమును గుర్తెరిగి తెలుసుకు ప్రయాణం చేయి, ఆ కాపరిని వెంబడించు. దేని స్తోత్రం. గెహాజీని ఎలీషా తనతో ఉండడానికి పిలిచాడు కానీ నయమానుతో ఉండడానికి పిలవలా, నయమానుతో వెళ్ళడానికి పిలవలా. ఇవాళ నీ ప్రయాణం ఎక్కడికి? నయమానుతో ప్రయాణం అంటే మరి ఎలీషా దగ్గర ఉంటే గుర్తించట్లేదు అనుకున్నాడు, ఒక పేరు రావట్లేదు, ఒక కీర్తి రావట్లేదు, ఒక ఘనత రావటం లేదు. అదే నయమాన్ దగ్గరికి వెళ్ళావనుకో అన్నీ వచ్చేస్తాయి, గుర్తింపు వస్తుంది, ఘనత వస్తుంది, అన్నీ వస్తాయి. ఇప్పుడు ఎవరితో ఉండటానికి నీ పరుగు. కాబట్టి మనము అడగటం లేదు. ఈ కోళ్ళు ఏం చేస్తున్నాయి, రాగులు గంట్లు అన్ని సజ్జలు తిని మంచి ఆహారం ఇక్కడ తినేసి కోళ్ళన్నీ గుడ్లు ఎక్కడ పెట్టకూడదో అక్కడ పెట్టి వచ్చేస్తున్నాయి. అప్పుడు కాపరికి ఏమనిపిస్తుంది, కోళ్ళు పెంచినోడికి చెప్పాలి, ఏనా వెంకటేశ్వరరావునా అనే కోడిని ఏం చేయాలనిపిస్తుంది, దాన్ని చక్కగా కోసి కాల్చి ముక్కలు చేయాలనిపిస్తుందట, అంతేనా? దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఇక్కడ దైవజనుడితో పాటు ఉండడానికి పిలిచాడు, నయమానుతో పాటు ఉండడానికి పిలవలేదు. మనం ఏ చేసినా కానీ దేవునికి చేస్తున్నామని చేయాలి కానీ మనుషులు చేస్తామని చేయకూడదు. ఈ భార్యాభర్తలిద్దరూ మనం
ఇస్తేనే దైవజనం చేస్తున్నాడు, లేకపోతే చేయటం లేదు అని 2 సంవత్సరాలు ఇవ్వటం మానేశారు. 3వ సంవత్సరం ఇక నిదానంగా ఏమైందంటే ఒకడు సస్పెండ్ అయ్యాడు, తర్వాత భార్య కూడా సస్పెండ్ అయ్యింది. నిదానంగా అప్పులు పాలయ్యారు. నిదానంగా ఇంట్లో బంగారము వెండి అమ్ముకుంటూ ఇల్లు తాకడ పెట్టడం మొదలుపెట్టారు. ఏంటా ఈ బాధల కష్టాలంటే అప్పుడు దేవుని అడిగితే వారు చేసిన తప్పిదం చూపెడితే మళ్ళీ వారు మొదటి క్రియలు చేయటం ఆరంభించిన నాటి నుంచి దేవుడు తిరిగి పునరుద్ధరించి వారు దీవించటమో మొదలుపెట్టాడు. గడిగలు చెప్దాం హల్లెలూయా. నేను లేకపోతే పరిచర్య లేదు, నేను ఇవ్వకపోతే పరిచర్య లేదు అన్నట్లుగా మనం ఇప్పుడు కూడా చేయకూడదు. మనం ఏది చేసినా దేవుడికి చేసామన్నట్లుగా చేయాలి. దేవుని స్తోత్రం. గెహాజీని ఎలీషాతో పాటు ఉండడానికి పిలిచాడు, కానీ నయమానుతో పాటు ఉండడానికి పిలవలేదు. అంటే మరి ముఖ పరిచయాలు ఉంటాయి కదా దైవజనుల్ని, మరి అప్పుడప్పుడు ఏమైనా మాట్లాడవచ్చా, మరి పిలవచ్చా అంటే మరి ఆ విషయంలో ఇబ్బంది ఏమీ లేదు. దేవుని స్తోత్రం. వ్యక్తిగతంగా స్నేహాలు ఉంటాయి, వ్యక్తిగతంగా రక్త సంబంధాలు బాంధవ్యాలు ఉంటాయి. అలా అని చెప్పి వారిని వదులుకోమని నేను చెప్పటం లేదు. ఆ బాంధవ్యాలే నీ యొక్క కాపరి విధానమే. అలా అని చెప్పి నీ కాపరిని మోసము చేసే పనుల మట్టికి చేయకూడదు. పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. హల్లెలూయా. ఈ గెహాజీ పతనం అవ్వడానికి గల కారణం ఏమిటి? మొదటి కారణం, దైవజనుడితో పాటు ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దురాశ కలిగి దైవజనుడితో పాటు ఉంటే ఎంతసేపు పాటలు, వాక్యము, ప్రార్థన, మోకాళ్ళు ఉండటం, పరిచయం చేయటం, ఇదే తప్ప రెండోది లేదు. అందుకే ఎక్కడికి బయలుదేరాడు? 5వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే నయమాను నయమాను కలుసుకొడుగైపోవచ్చునుగా, నయమాను తన వెనకుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. ఎలీషా దగ్గర ఉండవలసినటువంటి గెహాజీ ఎక్కడికి పరిగెత్తాడు? నయమాన్ దగ్గరికి పరిగెత్తాడు. కుష్ఠవ్యాధి బాగుపడ్డవాడి దగ్గర పరిగెత్తాడు. బాగు చేసింది ఎవరు? దైవజనుడు. దేవుని స్తోత్రం, దేవుని ద్వారా. కానీ ఆ దైవజనుడి దగ్గర ఉండవలసిన వాడు ఎక్కడికి పరిగెత్తాడు? నయమాన్ దగ్గరికి పరిగెత్తాడు. ఎందుకంటే ఈ నయమాను బాగుపడ్డాక బోళ్ళంత బహుమానాలు, డబ్బు, బంగారం, వెండి తెస్తే దైవజనుడు నాకు ఇవేమి వద్దు తీసుకెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోతున్నాడు రథం మీద వెళ్ళిపోతుంటే దురాశ కలిగి దైవజనుడి దగ్గర లేకుండా ఆ ధనము కొరకు ఆయన ఏం చేశాడంటే పరిగెత్తుకుంటా వెళ్ళాడు. ఈ నయమాన్ చూసి ఎంత పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఏమైంది, ఏమైనా అయిపోయింది ఏమనని ఆ నయమాన్ ఏమన్నాడంటే క్షేమమేనా, ఏమైనా ప్రమాదం జరిగిందా, క్షేమమేనా అని అడుగుతున్నాడు. అంతగా ప్రాణం మీదకి వచ్చినంతగా పరిగెత్తాడండి. ఎవరు గెహాజీ ఎక్కడ వెళ్ళిపోతాడు అని నయమాను. దేని స్తోత్రం. అమ్మో, మా దైవజనుడు డబ్బు అంటే ఇష్టపడలేదు, ఏమీ తీసుకుంటలేదు, ఈ ఆకుకూరల భోజనం వీటితోనే నన్ను జీవితాంతం చంపేస్తాడేమని చెప్పి ఈ యొక్క గెహాజీ ఏం చేశాడంటే నయమాను కోసం పరిగెత్తాడు. హల్లెలూయా. పరిగెత్తి అక్కడికి వెళ్ళి ఏమన్నాడు చూడండి, 21వ వచనం కాంచి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్త శిష్యులు 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యాము నుండి నా ఎద్దుకు ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మనుగులు వెండి, 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకున్నామని బతిమాలి 2 సంచులు 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పనివారులు 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకుని పోయిరి. 2వ పతనానికి కారణం ఏమిటంటే అబద్ధం చెప్పాడు. అక్కడికి వెళ్ళి నయమాన్ దగ్గరికి వెళ్ళి, నయమానేమో బహుమానాలు ఎత్తుకెళ్తే గెహాజీ మరి ఎలీషా ఏమన్నాడు, నాకు వద్దన్నాడు. దేని స్తోత్రం. దేవుని బిడ్డలైన వారులారా, దేవుని మందిరాలు కట్టేటప్పుడు చాలామంది లోకములో డబ్బులు ఇప్పిస్తామని అంటారు. అబ్రహాం ఏమన్నాడంటే నీ నూలు పోగైనను నాకు వద్దన్నాడు. దేవుని మందిరం మనం కట్టేది గుర్తుపెట్టుకోండి, అడుక్కుని కట్టకూడదు. ఎప్పుడు దేవుడి నామానికి అవమానం వస్తుందంట. ఏమొస్తుంది చెప్పండి? దేవుడి నామానికి అవమానం వచ్చే పనులు ఎప్పుడు కూడా మనము చేయకూడదు. మన దగ్గర ఒప్పుకుంటే కట్టాలి, లేకపోతే మానేసేయాలి, అంతే. నువ్వు ఇంటింటికి తిరిగి డబ్బులు పోగు చేసి మనం అలాంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఘనంగానే ఉండాలి, పంచిపెట్టేవారిగా ఉండాలి, కానీ చేయి చాపేవారిగా
ఉండకూడదు. ఈ సంవత్సరం కాబట్టి రెండో సంవత్సరం, 10 సంవత్సరాల తర్వాత కట్టుకుందాం, ఆ తాటకి ఇంట్లో అయినా ఉందాం. కానీ నీవు మట్టికి చిల్లర అల్లరి చేసే పనుల మట్టికి చేయొద్దు. దేవుని స్తోత్రం. నీ దగ్గర ఉంటేనే కట్టు, లేకపోతే మానయి. అలాగే సంఘం కూడా, మా దైవజనులు గుడి కట్టుకున్నారు, మీరు ధనం ఇవ్వండి అని ఇంటింటికి తిరిగి కూడా మనం ఎప్పుడు కూడా అడగకూడదు. ఇక్కడ నయమాను వలె మనం ఇది గెహాజీలాగా మనం కూడా మారిపోతాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంగమా, అబ్రహాము నూలుపోకు కూడా నాకు వద్దన్నాడు. మనం కూడా దేవుడిచ్చిన దాంతోనే కట్టుకోవాలి తప్ప లోకపు సొమ్ము చేత మనము కట్టకూడదు. చాలామంది ఏమైనా ఇప్పిస్తామంటే ఈయనకి బాగా ఎక్కువైపోయింది ఆ డబ్బు, ఏమంటారు చెప్పండి? బాగా డబ్బు ఎక్కువైపోయింది, మనం ఇస్తామన్నా తీసుకుంటలేదు, ఇప్పిస్తామన్నా తీసుకుంటలేదు అంటారు. దేవుడి వాక్య ప్రకారంగా అట్లా మనం ఎవరో తీసుకోవచ్చు, ఎవరో కట్టించవచ్చు, మనం అలా తీసుకోకూడదు. దేవుని అకౌంటబిలిటీలో మన యొక్క క్రియలు ఉండవు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంగమా, అబద్ధం చెప్పి దైవజనుడు ఇమ్మన్నాడని చెప్పి ఏం చేశాడంటే ఆ డబ్బు తీసుకొచ్చాడు. ఎవరు? గెహాజీ. మూడవదిగా చూడండి, మరి 26వ వచనం. అంతటా ఎలీషా వానితో నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యములను, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నకు ఇది సమయమా అన్నాడు. దైవజనుడి యొక్క మనసు, గెహాజీ ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి దైవజనుడితో పాటు ఆయన మనసు, ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ డబ్బు, బంగారం, తోటలు అన్నీ తీసుకెళ్ళి ఎక్కడ దాసొచ్చాడు? ఇంటిలో దాసొచ్చాడు. దాసొచ్చి దైవజనుడి దగ్గరికి వచ్చాడు సాలు తెచ్చుకొని. ఎక్కడికి వెళ్ళావు? ఏంటి అంటే, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అబద్ధం ఆడుతున్నాడు. నీతో కూడా నా మనసు, నా ఆత్మ రాలేదా? ఇదిగో భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి సమయమా? పర సంబంధమైన వాటిని మనం సంపాదించుకోవాలి, కానీ భూ సంబంధమైన వాటిని మనం సంపాదించుకోకూడదు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అప్పుడు క్రీస్తు దేవుడు కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకుడి. హల్లెలూయా. పర సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టాలి. 26వ వచనములో ఇది నీకు సమయమా? దేవుని దగ్గర, దైవజనుడి దగ్గర శిష్యులకు నేర్చుకునే సమయంలో వ్యర్థమైన వాటి కొరకు పరుగులెత్తడం ఇది నీకు సమయమా అని చెప్పి దేవుని బిడ్డలైన వారులారా సరి చేసుకుంటాడేమో అని గద్దించాడు. 25వ వచనం, ఎక్కడికి వెళ్ళావని. 25వ వచనం ఏమన్నాడు? అతడు లోపల పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషాను చూచి, గెహాజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు అనగానే చెప్పొచ్చుగా, తన పొరపాటును చెప్పేస్తే క్షమించేవాడిగా అబద్ధం చెప్పాడు. సరి చేసుకుంటాడేమని హెచ్చరించాడు. సరి చేసుకోవాలా? దైవజనుడు మిమ్మల్ని సరి చేసుకుంటాడేమని హెచ్చరిస్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా. మీరు సరి చేసుకోండి, సరి చేసుకోవాలా? గెహాజీ తన తప్పుని దైవజనుడు గద్దించినా కానీ, ఎలీషా దైవజనుడు గద్దించినా కానీ సరి చేసుకోవాలా. అందుకే దైవజనుడికి కోపం వచ్చి ఏమన్నాడంటే, కాబట్టి నయమానుకు వదిలిన కుస్తు నీకును నీ సంతతికిని తరతరములను నిండియుండును, అంటియుండును. కాబట్టి చూసారా, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, దైవజనునికి దూరం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. కుష్టి కలిగిన, పాపము కుష్టి కలిగిన వాడు పరలోకానికి దూరం అయిపోతాడు, దేవుని ఆత్మని దూరం అయిపోతాడు. కాబట్టి దైవజనుతో పాటు ఉండవలసినటువంటి వాడు, మరి చూడండి, ఆయన కుష్టు రోగులతో జీవించే పరిస్థితి వచ్చింది. దేవుని కుడిపార్శ్వమున ఉండవలసిన వాడు భూలోకములో కుష్టు రోగముతో సమాజానికి వేరేపై జీవించిన వాడిగా జీవిస్తూ ఉన్నాడు.
ఈనాడు మనము కూడా ఈ లోకములో నమ్మకముగా పరిచర్య చేయాలి, నమ్మకమైన విశ్వాసిగా మనము జీవించాలి. శిష్యరికాన్ని గెహాజీ పోగొట్టినట్లుగా, పరలోక రాజ్యాన్ని మరి గెహాజీ పోగొట్టినట్లుగా, ధనాపేక్షను బట్టి, అబద్ధాన్ని బట్టి, మోసాలను బట్టి మరి పోగొట్టుకున్నట్లుగా నీ ఆత్మీయ జీవితంలో అబద్ధాలు మానేయి, నీ ఆత్మీయ జీవితంలో మోసాలు మానివేయి, నీ ఆత్మీయ జీవితంలో వేషధారణ మానివేయి, నీ ఆత్మీయ జీవితంలో దేవుని అంటిపెట్టుకునుండు, దైవజన్యం అంటిపెట్టుకునుండు, సహవాసాన్ని అంటిపెట్టుకునుండు. వాక్యం అనే ఉదక స్నానం చేసి దేవుని యందు నిలిచి ఫలించేవాడిగా ఉండు. కానీ ఎలీషాలాగా గెహాజీలాగా నువ్వు తొలగిపోయి దూరం అయిపోతే నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? పతనం అయిపోతుంది, సమాధి అయిపోతుంది. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.